హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. దులీప్ ట్రోఫీ ముచ్చట్లు మాట్లాడుకుందాం. రెండు మ్యాచ్లు కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అండ్ మనం మొన్న మాట్లాడుకున్నట్టుగానే కొంతమంది యంగ్స్టర్స్ బాగా ఆడుతున్నారు, కొంతమంది సీనియర్ ప్రోస్ బాగా ఆడారు, కొన్ని సర్ప్రైజ్ ప్యాకేజీలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక మ్యాచ్ అయితే అయిపోతుందా అన్న దశ నుంచి అబ్బా ఏమన్నా తీసుకొచ్చారు ఈ మ్యాచ్ని ఒక టీంని మెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకొక టీంలో సీనియర్ ప్రో చాలా బాగా ఆడాడు, ఇంకో టీంలో ఒక యంగ్ ఫాస్ట్ బౌలర్ బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ కొంతమంది ట్రైన్ టు ప్రూవ్ అ పాయింట్స్, వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ది హోల్ పర్పస్ ఆఫ్ దులీప్ ట్రోఫీ మనం మాట్లాడుకున్నాం, మన ఒపీనియన్ పరంగా ఏంటి, ఆ బ్యాకప్ ఆప్షన్లు ఎట్లా సెట్ చేసుకోవాలి, ఏంటి పరిస్థితి. అండ్ అందులో ఒక స్ట్రాంగ్ కేస్ నిజంగా పుట్ ఫార్వర్డ్ చేసింది సైని. ఎందుకంటే హీ వాజ్ దేర్, హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ మిక్స్. ఆ తర్వాత సరే ఇంజరీలు వచ్చాయి కొంచెం కుదరలేదు, తనకి టీం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంజరీలు, మళ్ళీ వస్తాడు రాదా అన్న డౌట్ వచ్చింది. బట్ ఇక్కడ ఎస్ పర్ఫార్మ్ వెల్. 2 వికెట్లు తీసాడు, ఒక బాల్ లోపలికి వచ్చింది, వెల్ లెఫ్ట్ అన్నాడు శుభ్మన్ గిల్, తన లెఫ్ట్ అయిపోయాడు. ఆ తర్వాత సరే ఒక డౌన్ ది లెగ్ సైడ్ రిషబ్ పంత్ అద్భుతాన్ని క్యాచ్ పట్టుకున్నాడు. బట్ అది పక్కన పెడితే ఆ టీం 300 దాకా స్కోర్ చేయడానికి తన వంతు కృషి తను చేశాడు విత్ ద బ్యాట్. సో రెండు వైపులా కూడా సైని హ్యాస్ పుట్ ఫార్వర్డ్ ఎ వెరీ స్ట్రాంగ్ కేస్. అండ్ ఇలాంటిదే డొమెస్టిక్ క్రికెట్ అనేది. ప్రతిసారి మీ ముందుకి ఒక అవకాశాన్ని, ఒక ఛాలెంజ్ని రెండు ఒకేసారిగా త్రో చేస్తూ ఉంటుంది. ఆ ఛాలెంజ్లోనే ఒక ఛాన్స్ ఉందనేది గ్రహించాలి. నవదీప్ సైని డిడ్ వెల్ దేర్. బాగా ఆడాడు, 50 కొట్టాడు, 2 వికెట్లు తీశాడు. ముషీర్ గురించి మనం మాట్లాడాలంటే ఒక క్వార్టర్ ఫైనల్ రంజీ ట్రోఫీలో 100 ఉంది, సెమీఫైనల్లో 50 ఉంది, ఫైనల్లో 100 ఉంది, దులీప్ ట్రోఫీలో దాదాపు 200 ఉన్నాయి. ఒక డబుల్ సెంచరీ రంజీలో ఉంది, దాదాపు ఒక డబుల్ సెంచరీ ఇక్కడ వచ్చింది. తను రంజీ ట్రోఫీ ఫిక్చర్లోకి వచ్చి చాలా 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 తక్కువ మ్యాచ్లు ఆడాడు. అండ్ అప్పటికే ఈస్ క్రియేటింగ్ ఎ ఫుల్ రోర్. అలా బ్రదర్ సరఫరాజ్ ఏం చేశాడో చూసాం డొమెస్టిక్ క్రికెట్లో. అండ్ అలాగే వచ్చిన టెస్ట్ మ్యాచ్ ఆపర్చునిటీలో కూడా అతను బాగానే ఆడాడు. సో ఇక్కడ ఇతను కూడా చాలా బాగా ఆడాడు. వాళ్ళ టీం స్టార్టరింగ్ 100 కూడా లేవు, 7 వికెట్లు పడ్డాయి. అక్కడి నుంచి ఒక 200 పార్ట్నర్షిప్ విత్ అ ఫాస్ట్ బౌలర్. అండ్ అది చాలా అద్భుతమైన రీతిలో తను రీడ్ చేయగలిగాడు ప్రతి ఒక్కళ్ళని. అండ్ అవతల టీంలో ఏమీ తక్కువ బౌలర్లు ఏం లేరు, ఇక్కడ వరల్డ్ క్లాస్ బౌలర్లే. కుల్దీప్ యాదవ్ ఉన్నాడు అక్కడ. అయినా కూడా వాళ్ళందరినీ ఎదుర్కొని ఆడాడు, నిలబడ్డాడు, రన్లు కొట్టాడు. అండ్ ఆ తర్వాత ఫాస్ట్గా రన్ స్కోర్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాడు, అక్కడ అవుట్ అయ్యాడు. సో ముషీర్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అది టాలెంటెడ్ ఫ్యామిలీ అది. సర్ఫరాజ్ కానివ్వండి, ముషీర్ కానివ్వండి, ఇద్దరు కూడా డొమెస్టిక్ క్రికెట్లో చాలా అద్భుతంగా ఆడుతూ ఉన్నారు. అండ్ వీళ్ళని ఫాస్ట్ ట్రాక్ చేసే ఆలోచన కూడా కరెక్టే అని ఇంకొకసారి ముషీర్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకో మ్యాచ్లో మనం చూసుకుంటే కనుక అక్షర్ పటేల్. వాళ్ళ టీం కూడా కొంచెం స్ట్రగుల్ అవుతుంది, ఎటువైపు వెళ్తుందిరా ఈ స్కోరు అనుకుంటున్న సమయంలో అక్షర్ పటేల్ సైడ్ నేను చూసుకుంటా, మీరు ఆగండి నేను చూసుకుంటా అని చెప్పాడు. అండ్ అతను కూడా 80 పరుగులు, దాదాపు 80 పరుగులు స్కోర్ చేశాడు. చాలా అద్భుతంగా ఆడాడు కూడా, మంచి స్ట్రైక్ రేట్తోనూ ఆడాడు. ఎప్పుడైతే అటాక్ చేయాలో మంచి డిఫెన్స్ చూపించాడు. అండ్ అక్షర్ పటేల్ ఇప్పుడున్న అక్రాస్ 3 ఫార్మాట్స్ ది మోస్ట్ డిపెండబుల్ ఆల్రౌండర్ ఇస్ అక్షర్ పటేల్. ఎందుకంటే బ్యాట్తోనూ బాల్తోనూ ఈక్వల్ రీతిలో తను రాణిస్తున్నాడు. T20 వరల్డ్ కప్లో కూడా చూసాం. అతను ఆ ఇన్నింగ్స్ కనుక రాకుండా ఉంది అంటే కనుక ఇండియాకి 176 స్కోర్ అనేది వచ్చేది కాదు. అంత ముందు మ్యాచ్ల్లో కూడా చేసి పర్ఫామ్ వెల్. క్యాచ్లు బాగా పట్టాడు, బౌలింగ్ బాగా చేశాడు వైట్ బాల్తో. రెడ్ బాల్తో కూడా మనం మాట్లాడుకున్నాం. ఆస్ట్రేలియా సిరీస్తో చాలా బాగా ఆడాడు, ఇంగ్లాండ్ సిరీస్లో కూడా మంచి ఇన్రోడ్స్ క్రియేట్ చేశాడు. అప్పుడు ఫస్ట్ టైం ఒక పింక్ బాల్తో టెస్ట్ మ్యాచ్. అప్పటి నుంచే టెస్ట్ మ్యాచ్లు బాగా ఆడగలడు ఇతను ఇండియన్ సాయిల్ మీద నాకు ఇంప్రెషన్ వచ్చింది. మొన్న తర్వాత జరిగిన డొమెస్టిక్ టెస్ట్ మ్యాచ్లు అన్నింటిలో కూడా అతను చాలా బాగా ఆడాడు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికిప్పుడు అడిగితే జడేజా ఆర్ అక్షర్ పటేల్ అనే క్వశ్చన్ వేస్తే కనుక ఇట్స్ అక్షర్ పటేల్ అండ్ నాట్ జడేజా. టెస్ట్ మ్యాచ్లో కానీ, వన్డే మ్యాచ్లో కానీ, T20లో కానీ. సో అలాంటి రీతిలో అతని ఇంపార్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఆయన ట్రిక్కీ సర్ఫేస్, ట్రిక్కీ స్కోర్ దగ్గర ఉన్నప్పుడు అతను మళ్ళీ బాగా ఆడాడు. సరే వాళ్ళు బౌలింగ్ విషయానికి వచ్చేస్తే కనుక ఆ మ్యాచ్లో హర్షిత్ రాణా డిడ్ వెల్. చాలా అద్భుతంగా వేశాడు, చేంజ్అప్ చేశాడు, మంచి పేస్తో క్లాక్ చేస్తూ వచ్చాడు, డీసెంట్ స్పెల్స్ అనేది వేశాడు. సరే ఇంకా లాంగ్ స్పెల్స్ కావాలని అడగచ్చేమో కానీ అట్లా క్రమేణా వస్తుంది. బట్ ఈ డిడ్ వెల్, మంచి ఏరియాస్ హిట్ చేయగలిగాడు, వికెట్లు సాధించగలిగాడు, తీశాడు వికెట్లు. మానవ్ సుతార్ సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీశాడు. సో అతను కూడా చాలా అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ అనేది ఇస్తున్నాడు. ఆ మ్యాచ్ చూస్తే కనుక ఆల్రెడీ మీకు 3వ ఇన్నింగ్స్ కూడా అయిపోవచ్చింది. 8 వికెట్లు పెట్టారు, 3వ ఇన్నింగ్స్ కూడా అయిపోయింది. సో మొదటి ఇన్నింగ్స్లో అక్షర్ పటేల్ బాగా ఆడాడు. ఇన్ రిటాలియేషన్లో ఆడే ప్రయత్నాలు చేశారు కానీ పెద్దగా రన్స్, చిన్న కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. బాబా బాగా ఆడాడు అక్కడ. ఆ మ్యాచ్లో కూడా బాబా బాగా ఆడినా సరిపోయింది, జస్ట్ ఆ 4 రన్ల లీడ్ వరకే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు 8 వికెట్లు కోల్పోయారు. అది ట్రిక్కియర్ సర్ఫేస్, ఈ బాల్ గిర్గిరని తిరుగుతుంది, బట్ ఎటు వెళ్ళిపోతుంది. సో అలాంటి సర్ఫేస్ మీద 200 పైన చేస్ చేయాలంటే మామూలు విషయం కాదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రికీ డే రేపు.
సో అలా అక్కడ కూడా మీకు మానవ్ సుతార్ బాగా బౌలింగ్ చేయడం, హర్షిత్ రాణా బాగా బౌలింగ్ చేయడం కనిపించింది, నవదీప్ సైని బాగా ఆడడం కనిపించింది. అండ్ శ్రేయాస్ అయ్యర్ బాగా ఆడాడు, దేవదత్ పడిక్కల్ బాగా ఆడాడు, రిక్కీ భూయి బాగా ఆడాడు ఈ ఇన్నింగ్స్లో. వేరే ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళు మిస్ అయ్యారు కాబట్టి దే వాంటెడ్ టు పుట్ ఫుట్ ఫార్వర్డ్ అండ్ సే లేదు మేము ఆడతామని. సో దట్స్ ఎ ఛాలెంజ్ నౌ రుతురాజ్ గైక్వాడ్ లాంటి వాళ్ళకి, ఆడి చూపి ఏంది పరిస్థితి అని. సో అది కూడా ఉంది. అండ్ ఇటువైపు చూసుకుంటే కనుక గిల్ మంచి స్టార్టే వచ్చింది, గిల్కి మంచి స్టార్ట్ వచ్చింది, కానీ మళ్ళీ ఇన్కమింగ్ డెలివరీని రీడ్ చేయలేకపోయాడు. సో అక్కడ ఒక సమస్య ఉన్నా అది కొంచెం బ్యాటింగ్ కాస్త అనుకూలంగానే ఉండే సర్ఫేస్ లాగా మారింది. ఇండియా ఏ వర్సెస్ ఇండియా బి మ్యాచ్, ఇండియా సి వర్సెస్ ఇండియా డి మాత్రం చాలా ఒక మైండ్ ఫీల్డ్ లాగే ఉంది. సో ఇటువంటి తేడాలు ఉన్న సర్ఫేసుల మీద, ఇటువంటి చేంజ్ అవుతున్న సర్ఫేసెస్ మీద వీళ్ళు ఎలా ఆడతారనేది ఇంపార్టెంట్. రిషబ్ పంత్ లాంటి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో వాళ్ళు చూడాలి మరి ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకుపోతారు, ఏంటి కథ అని చెప్పేసి. కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళు దే హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. చాలా రోజుల తర్వాత మళ్ళీ రెడ్ బాల్ ఆడుతున్నాడు. సో హీ విల్ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. బాగా ఆడాడంటే కనుక డెఫినెట్లీ అతనుకున్న ఆట తీరికి. అండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్న అతను డైరెక్ట్ కాంపిటీషన్ శ్రేయాస్ అయ్యర్, అతను 50 కొట్టున్నాడు. స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్ మీద అతను చాలా బాగా ఆడుతున్నాడు. హౌ విల్ రాహుల్ ప్లే అనే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా వస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అతనికి ఫస్ట్ బాల్ వికెట్ ఎగిరింది, మంచి బాల్ పడింది, మూవ్ అయ్యింది. అతను ముందుకు రావాల్సింది లేదా వెనక్కి వెళ్లాల్సిందని మాట్లాడుకున్నా కూడా దోస్ ఆర్ అన్ప్లేయబుల్ డెలివరీస్. కొన్నిసార్లు ఈ కూడా డన్ బెటర్, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఫస్ట్ ఆఫ్ అలాంటి డెలివరీ వచ్చిందంటే ఓడింగ్ చేయలేదు. సో అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఆర్ ఆల్సో థ్రోన్ ఎట్ యూ. అండ్ వీటన్నిటి మీద ఈ 2 మ్యాచ్లు అయిన తర్వాత బంగ్లాదేశ్ సెలక్షన్ కూడా ఉంది, వాటి మీద కూడా డిపెండ్ అవుతుంది. సో వీళ్ళలోంచి ఎవరన్నా వస్తారా అనేది చాలా ఇంపార్టెంట్. శ్రీకర్ భారత్ డిడ్ నాట్ డూ వెల్. వచ్చిన 2 అవకాశాలు పోగొట్టుకున్నాడు తను. ఎందుకంటే అతనికి చాలానే అవకాశాలు ఇచ్చారు, టు బి వెరీ ఫెయిర్ అండ్ ఆనెస్ట్. అవకాశాలు ఇచ్చారు. ఇంకో మ్యాచ్ అవకాశం ఇచ్చి ఉండాల్సిందని నేనే చెప్పాను, కానీ ఆ అవకాశం ఇవ్వకపోయినా కూడా అతనికి బాగానే అవకాశాలు ఇచ్చారు. ఎస్పెషలీ ఇంగ్లాండ్తో వైజాగ్లో టెస్ట్ మ్యాచ్ భరత్ కనుక బాగా ఆడున్నా, లేదా హైదరాబాద్లో జరుగుతున్నప్పుడు అశ్విన్తో కలిసి భరత్ ఫినిష్ చేయగలిగిన, థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. భరత్ కెరియర్ చాలా మారిపోయి ఉండేది. అలాంటిది కాకుండా తన ప్లేస్లో ధ్రువ్ జురేల్ వచ్చి ఒక అద్భుతమైన 90 కొట్టాడు. ఆ తర్వాత చాలా బాగా ఆడాడు, వైట్ బాల్లోనూ బాగా ఆడుతున్నాడు. అలాగే రిషబ్ పంత్ వెనక్కి వచ్చాడంటే కనుక భరత్కి ఎలాగో చోటు లేకుండా పోయింది, బికాజ్ ధ్రువ్ జురేల్ వచ్చి టాపులు చేశాడు అతను. సో ఈ సిరీస్లో అతను బాగా ఆడుంటే ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయ్యేది. అది కొంతవరకు క్రియేట్ కాలేకపోయింది. సేమ్ విత్ మయాంక్ అగర్వాల్, ఛాన్స్ వచ్చింది బట్ సమ్హౌ అన్ఫార్చునేట్ అతను కూడా, బట్ ముందుకు వెళ్ళడానికి కాస్త ఇబ్బందికరంగా మారుతూ కనిపిస్తోంది. అండ్ చూడాలి ఇంకో మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు రిషబ్ ఎట్లా ఆడబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ ఎట్లా కాంట్రిబ్యూట్ చేయబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ఫర్ మీ ఈ 2 రోజుల్లో నాకు బాగా నచ్చింది వాజ్ హర్షిత్ రాణా. అండ్ అలాగే ఇక్కడ మీకు ముషీర్ అండ్ నవదీప్ సైని. మానవ్ సుతార్ హెస్ డన్ వెల్ టుడే, కాదనట్లేదు. బట్ ఆ వికెట్ కొంచెం సపోర్టివ్గానే ఉంది. బట్ నవదీప్ సైని చూపించిన ఆల్రౌండ్ ప్రదర్శన బాగుంది. టేల్తో ఆడిన విధానం, 200 పైగా పార్ట్నర్షిప్లో తను లీడ్ చేసి ఆడిన విధానం ముషీర్ది బాగా నచ్చింది నాకు. అఫ్కోర్స్ అక్షర్ పటేల్ డిడ్ వెల్, అక్షర్ పటేల్ ఎలాగో ఫీల్డ్లో ఉన్నా. ఇక్కడ మీకు హర్షిత్ రాణా ఆల్సో డిడ్ వెల్, మంచి లైన్స్ అనేది హిట్ చేయగలిగాడు. అండ్ చూడాలి ఎలా ఉండబోతుంది, ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు అని. అండ్ దులీప్ ట్రోఫీలో దిస్ ఇస్ వాట్ వీ లుక్ ఫార్వర్డ్ టు. సో ప్రస్తుతానికైతే వెల్ డిజర్వ్డ్ ప్రైజ్ అనేది ముషీర్కి లభించాలి కూడా. అండ్ అతన్ని కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేసి కొంచెం బెటర్ ప్లేయర్గా తీర్చిదిద్దేందుకు ప్లాన్లు అనేవి చేయాలి. ఎస్, ఇప్పటికే చాలా కొంతమంది అది బాగాలేదు ఇది బాగాలేదు కొంచెం టూ ఎర్లీ టు సే అంటున్నారు, కాదనట్లేదు. 1-2 ఇన్నింగ్స్తో మనం మాట్లాడకూడదు. బట్ అతను ఆడిన ఇన్నింగ్స్ ఒకసారి లెక్క పెట్టుకుంటే ఇందాకే అన్న రంజీ క్వార్టర్స్లో డబుల్, సెమీస్లో 50, తర్వాత ఫైనల్స్లో 50, దులీప్లో దాదాపు డబుల్. సో ఇంతటి రీతిలో కన్సిస్టెంట్గా రన్లు కొడుతున్నాడంటే కనుక దట్ గై ఈజ్ హ్యావింగ్ ఎ టాలెంట్ మ్యాన్, అందులో ఎటువంటి సందేహం లేదు.